రాబోయే సార్వత్రిక ఎన్నికలలో హస్తం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపిస్తే జక్కంపూడి రామ్మోహన్ రావు తరహాలోనే అభివృద్ధి చేసి చూపిస్తానని రాజమండ్రి రూరల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలేపల్లి మురళీధర్ అన్నారు. మంగళవారం ఉదయం కడియం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన జక్కంపూడి రామ్మోహన్ రావు హయాంలోనే అభివృద్ధి జరిగిందని, నర్సరీలు కానీ రోడ్లు కానీ ఇండస్ట్రీలు కానీ జక్కంపూడి హయాంలోనే అభివృద్ధి జరిగిందని అన్నారు. ఆయన ఐనేనుడిగా పనిచేసిన తనకు నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనను గుర్తించి రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ తనకు కేటాయించినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. అధికారం చేపట్టిన వెంటనే ప్రత్యేక వాదాపై తొలి సంతకం పెడతామని, 10 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి రుద్రరాజు గోపాలకృష్ణ, సిపిఐ రూరల్ మండల అధ్యక్షులు వి కొండలరాజు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ తాటాల కొండలరాజు, రూరల్ చక్రవర్తి, సెక్రటరీ బండారు వెంకన్న, పిఎస్ఎన్ రాజు, మండల ప్రెసిడెంట్ ఉల్సెట్టి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. కడియం మండల కేంద్రమైనటువంటి కడియంలో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం గల ముఖ్య కారణం ఏంటంటే, మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నన్ను రాజమండ్రి రూరల్ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అది మీ అందరికీ కూడా విదితమే. నేను ప్రకటన వెలువడిన తర్వాత నియోజకవర్గం స్థాయిలో ఉన్నటువంటి నాయకులను సమన్వయపరుచుకుంటూ, అలాగే డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ స్టార్ట్ చేసి నియోజకవర్గము ఈశాన్య దిశ అయినటువంటి రాజమండ్రి రూరల్ మండలం కవలగొయ్యలో స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత కడియంలో కూడా డోర్ టు డోర్ చేయడం జరిగింది. ఇవాళ కూడా కడియంలో డోర్ టు డోర్ జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మండల ప్రజలకు, అలాగే ఈ నియోజకవర్గ స్థాయి ప్రజలందరికీ కూడా వినమ్రంగా తెలియజేసుకునేది ఏంటంటే, మిగతా పార్టీలు అభ్యర్థులు మీ అందరికీ తెలిసిన వారే. అయితే ఒకరు రాజమండ్రి స్థానికులైతే మరొకరు ఎక్కడి నుంచో రావటం జరిగింది. స్థానికత్వానికి తీసుకుంటే నేను రాజమండ్రి రూరల్ వాసినై ఉన్నాను, స్థానికుడినై ఉన్నాను. మీరందరూ ఆలోచన చేయండి. ఏ సందర్భం వచ్చినా, ఏ అవసరం వచ్చినా ఈ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో నేను ఉండే మీ అందరికీ సేవ చేసేయగల అవకాశం ఉన్నవాడిని. అలాగే జక్కంపూడి రామ్మోహన్ రావు గారు మంత్రిగా కానీ, అలాగే శాసనసభ్యులుగా కానీ ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అంటూ ఏదైనా జరిగిందంటే ఆ మహానుభావుడు చేసినటువంటి అభివృద్ధి. నర్సరీ విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, ఇతర ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ యూనియన్లు నడపడంలో కానీ ఆయన ఎంతో కృషి చేశారు. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఆయన అనుయాయుడిగా నేను ఆ అభివృద్ధిలో కానీ, ఆ ప్రజాసేవలో కానీ అంతో ఎంతో నా భాగస్వామ్యం ఉంది. ఎందుకంటే ఆయన అనుయాయుడిగా ప్రతి దాంట్లో కూడా నేను కూడా కృషి చేసి ఆ అభివృద్ధిలో భాగస్వామినై ఉన్నాను. ఇవాళ పార్టీ అధిష్టానం నన్ను గుర్తించి నాకు ఈ అవకాశం కల్పించింది. కాబట్టి మీరందరూ గ్రహించండి, ఆ దివంగత నాయకుడైనటువంటి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు స్టైల్లోనే నేను కూడా మీ అందరికీ కూడా ప్రజాసేవ చేసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే గుర్తించండి, స్థానిక నాయకత్వాన్ని గుర్తించండి. పక్క నుంచి వచ్చిన వాళ్ళు ఇవాళ ఉంటారు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత వారు వారి యొక్క స్వగ్రామాలకు, వారి నియోజకవర్గాలకి వెళ్ళిపోతారు. వారి పిఎలతో మీరు మాట్లాడలేరు. పనులు అనేవి ఏమీ జరగవు, అభివృద్ధి అనేది ఏ రకంగా జరగదు. అదందరూ మీరు గ్రహించాల్సిన అవసరం ఉంది. స్థానికత్వాన్ని గుర్తించండి. అలాగే ఇవాళ రాష్ట్రంలో రాళ్ల రాజకీయం జరుగుతుంది. ఆ పార్టీ వారు ఈ పార్టీ మీద, ఈ పార్టీ మీద ఆ పార్టీ వారు రాళ్ళు వేశారని ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. అసలు నిజంగా ఏ పార్టీ మీద ఎవరు రాళ్ళు వేశారో వాళ్ళకే తెలియాలి. ప్రజాస్వామ్యంలో విమర్శనాత్మకంగా ఎన్నికలు వచ్చినప్పుడు విమర్శ చేయడం సహజం.
దాన్ని సహృదయంతో స్వీకరించి లోపాలను సరిదిద్దుకుని ప్రజాస్వామ్యంలో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య పరమాధిగా ప్రజాస్వామ్యంలో మనగలాల్సిన అవసరం ఉన్న ఈ దేశంలో ఇటువంటి సంస్కృతి చాలా దురదృష్టకరం. ఈ రాళ్ల దాడి ఎవరు చేసినప్పటికీ, ఏ పార్టీ మీద ఎవరు చేసినప్పటికీ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. దీన్ని మా పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఎవరిపైన ఎవరైనా సరే ఈ రకమైన భౌతిక దాడులు పాల్పడకూడదు. ఇది అందరూ ఖండించాల్సిన విషయం. ఇలా ఒకరిపై ఒకరు భౌతిక దాడులకి పాల్పడుతూ వీరు రేపు ఏ రకమైన పరిపాలన, సంక్షేమ పాలనను ప్రజలకు అందిస్తారో ఆలోచన చేయండి. ఇది జరిగే పనేనా? ఏమిటి రాళ్ల సంస్కృతి? ఇది కరెక్ట్ కాదు. దీన్ని ఖండిస్తున్నాను. అట్లాగే ఈ నియోజకవర్గ ప్రజలందరికీ వినమ్రమై మరొక్కసారి నేను తెలియజేసుకునేది ఏంటంటే, ఆలోచన చేయండి. ఇవాళ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ వస్తేనే మరల ప్రజాస్వామ్యం నిలబడుతుంది, సంక్షేమ పాలన వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు, ఈ రోజు ఉన్నటువంటి గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు, అలాగే ఆ రోజు ఉన్నటువంటి నిత్యావసరాల ధరలు, ఈ రోజు ఉన్నటువంటి నిత్యావసర ధరలు, ఆ రోజు సంక్షేమము, ఈ రోజు సంక్షేమము బేరేజ్ వేసుకోండి. ఆలోచన చేయండి. మరలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము వచ్చిన వెంటనే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకుని వచ్చి, అలాగే విభజన హామీలను 5 లక్షల కోట్ల విలువైనటువంటి విభజన హామీలను ఆ రోజు మా పార్టీ ఇవ్వడం జరిగింది. మా పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను అమలు చేస్తాం. అలాగే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఆయా ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీని కూడా ఇస్తాం. దుగ్గరాజపట్టు వాడ నౌకాశ్రయం నిర్మాణం చేస్తాం. అలాగే ఉక్కు నిర్మాణం చేస్తాం, కడప ఉక్కు ఫ్యాక్టరీ. అలాగే ఇప్పుడున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చేస్తామని మేము హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ బీజేపీ ప్రభుత్వం విశాఖ ఉక్కుని 3 అన్నాలకు అమ్మేయాలని చూసే ఆ దురుద్దేశంతో ఉంది. తద్వారా 30,000 మంది ఉపాధి కోల్పోతారు. ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల మంది ఉపాధి కోల్పోతారు. 30,000 ఎకరాలు, 32 మంది ప్రాణి త్యాగాలతో వచ్చినటువంటి మన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మనది. దాన్ని కూడా ఈ బీజేపీ ప్రభుత్వం వారి అనుయాయులకి దారాదత్తం చేయాలని చూస్తుంది. దాన్ని కాపాడుకోవాలి. అలాగే పోలవరం నిర్మాణం